వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్ మానస. ఈరోజు స్పెషల్ మల్లన్న బోనాలు పెడుతుర్రు ఇంట్లో. ఫస్ట్ దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టింది మా వదిన, తొట్టిలో వలిగింది. చూడండి, మొక్కుకోండి. ఇక్కడ మా వైనిక వాడు బోర్లాట ఆడుతుండు. ఏం కూర వేసినావు వైనిక? ఇప్పుడే స్టార్ట్ చేస్తా. కాదు, నీ తలలో ఏం ఫ్లవర్ అది? ఓవర్ పెట్టిరా? ఫ్లవర్ గ్లాస్ అయితే ఓవర్ పెట్టి నేనే పెట్టుకున్నా. ఓవర్ ఇచ్చిర్రు. ఎవరు ఇయ్యలే. ఆడ గ్లాసులు ఇవి చూపిస్తానండి. ఎవరు ఇచ్చిర్రు అంటున్నా ఫ్లవరు? ఎవరు ఇయ్యలేదు. ఆడ గ్లాసులు ఉంటాయి, నేనే తీసుకున్నా. మల్లన్న బోనాలు రెడీ చేసింది. జాకెట్ ముక్కలు వెనకాల సైడ్లో పెట్టాలి. బోనాలు వెనక పెట్టి పట్టం పక్క కట్టబెట్టు. చిన్న మలిసి ఒక్క దగ్గర మా వాళ్ళకి తాపకొంటే గుర్తుకొస్తుంది. అన్ని దగ్గర పెట్టుకొని పూజ స్టార్ట్ చేస్తారు. ఇలా చేస్తుంది ఫ్రెండ్స్. మేమైతే ఇలా చేసుకుంటాం మల్లన్న బోనాలు. గుమ్మడికాయ ముక్కలు పెడుతుంది ఫ్రెండ్స్. మల్లన్న దేవునికి ఇష్టమా గుమ్మడికాయ ముక్కలు? చాలా ఇష్టం గుమ్మడికాయ ముక్కలు అంటే మల్లన్న దేవునికి. అందుకే మైసాచి పొగ నాట ఫ్రెండ్స్. బొగ్గులు వేడిగా ఉన్నాయా? స్టేటస్ పెట్టాం. మల్లన్న దేవుడు కూల్గా ఉన్నాడు కాబట్టి పొగ అనేది ఎక్కువ రావడం లేదు. ఇప్పుడైతే మైచాచి పొగ వేస్తుంది ఫ్రెండ్స్ మల్లన్న దేవుడికి. మంత్రాలు చదవవా? ఇది మనం పట్నం వేసేటప్పుడు ఇట్లా అంటారు కదా, జగ్గు జగ్గులే ఇట్లా తెచ్చుకోవాలన్నా డమరుకం ఉంది ఇంట్లో. మరి అది కొట్టచ్చు కదా. లేదు, ఏమైంది? అయితే మా వదిన గట్టిగా మొక్కుతుంది. మొక్కినాక అడుగుదాం ఏం మొక్కిందాం. ఏమన్నా అయితే దింపేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీడియో ఎట్లా తీస్తుందో. నన్ను వీడియో కూడా తీసుకొని ఇస్తలేదు. నేను వీడియో తీయలేదు, ఫోటో తీసి. ఎంత బాగా వచ్చింది కూడా. ఫోటోలు వీడియోలు ఆపి మనం చిన్నపిల్లల పని మంత్రాలు, అంత పెద్ద పని మంత్రాలు ఒక్కడేమంటే ఒకటే వేరే పూజ హారతి కాదు ఒకసారి. హారతి ఇప్పుడైతే టెంకాయ కొట్టి హారతి ఇస్తారు. టెంకాయ కొట్టాక హారతి. ఇప్పుడు టెంకాయ కొడుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా తొట్టిలో పడాలి, ఇది ఇంకొంచెం పడగాలి. కొమరవెల్లిలో కూడా పట్నాలు చేస్తారు ఫ్రెండ్స్. ఏదో బోనాలు చేసి కొమరవెల్లి పోయి పట్నాలు తీస్తారు. వేడి చేయాలి కొట్టేదాకా. కొబ్బరికాయ కొట్టేదాకా మేము వేడి చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్కొక్కసారికి ఒక్కొక్కసారి తిరుగుతా. ఒక్కసారి నువ్వు ఇవ్వచ్చు కదా. నేను చెల్లవు పని చేయాలి. నేను ఇస్తున్నా. కూర్చుంటే ఎట్లా? చూడండి ఫ్రెండ్స్, అప్పటి నుండి ఫోటోలు తిప్పుతుంది. మల్లన్న దేవుడు భయపడటానికి ఫోటోలు తీస్తుంది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నెక్స్ట్ ఘట్టం కొబ్బరికాయ కొట్టే ఘట్టం ఫ్రెండ్స్. మా వదినమ్మ చాలా గట్టిగానే మొక్కుతుంది. ఆ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటుంది. అది ఈ ప్లేట్ పట్టుకొని కూర్చుంది, కట్నాలు పెడుతున్నాను, పెట్టలేదు. జై ఒక్క దెబ్బకే వారి ఎందుకో మళ్ళీ నా దేవుడు ఉన్నాడు. కొబ్బరికాయ అటు తింపి పెట్టండి అక్క. చక్కెర వేస్తుంది ఇప్పుడు. కొబ్బరికాయ దేవునికి, కొబ్బరి నీళ్ళు మనకు. బెల్లం అన్నం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. బెల్లం అన్నం ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎవరెవరికి ఇష్టం. మా వదిన అయితే కింద మీద పడి తెగ మొక్కేస్తుంది. ఇప్పుడు హారతి ఘట్టం. గంటేది నేను కొడతా. ఇప్పుడైతే హారతి ఇస్తుంది మల్లన్న దేవుని. ఇప్పుడైతే హారతి ఇస్తున్నది. స్వామి రాది హారతి మీకు కూడా ఇస్తున్నా, తీసుకోండి. మమ్మీ తీసుకున్నాను. అమ్మో అత్తమ్మ సాక లోపలికి వచ్చినాక ఇయ్యు. నేను ఎంతసేపు వంగాలి? మళ్ళీ ఒకసారి తీసుకోయే. ఆరతి ఇప్పుడు ఆరతి తీసుకున్న వాళ్ళు అందరు కట్నాలు పెట్టుడి. నేనా మొన్న వచ్చిన శనివారం. నెక్స్ట్ ఘట్టం నైవేద్యం, మల్లన్న దేవునికి నైవేద్యం. మీలో ఎంతమంది మల్లన్న బోనాలు పెట్టుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పెరుగుతారు.
ఎవరికి